హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు పెద్ద గుడ్ న్యూస్ అండి. ఇక 60 ఏళ్ళు రద్దు కీలక ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే నూతన బడ్జెట్ పైనే ఉందండి. అయితే ఈసారి బడ్జెట్‌లో సామాన్యులతో పాటుగా ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి కూడా కొన్ని సంచలనాత్మక మరియు కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేరనున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇది నిజంగా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే మరియు ఆనందాన్ని కలిగించే అంశము. మన పెన్షనర్స్ తరఫున అలుపెరగని పోరాటం చేస్తున్న సంఘం ప్రతినిధులు మరియు నేషనల్ అజిటేట్ ఎన్ఏసీ నాయకులు ఇప్పటికే ప్రభుత్వం ముందు పెన్షనర్ల దయనీయ స్థితిని అయితే వివరించి కొన్ని బలమైన డిమాండ్లను నివేదికల రూపంలో అయితే ఉంచారండి. ఇందులో అత్యంత ప్రధానమైనది మరియు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 ఈపీఎస్ 95. సో, దీని కింద లబ్ధిదారులైనటువంటి పెన్షనర్స్ విషయం గత కొన్ని సంవత్సరాలుగా నామమాత్రపు పెన్షన్‌తో సరిపెట్టుకున్నటువంటి వీరికి మారుతున్న కాలానికి అనుగుణంగా తప్పనిసరిగా పెన్షన్ పెంపు చేయాలని కమిటీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. కనీసం వారి నెలవారీ మందుల ఖర్చుల కోసం, నిత్యావసర అవసరాలు తీర్చుకునేందుకు తీర్చుకునే స్థాయిలో పెన్షన్ ఉండాలనైతే వారు ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ వర్గాల్లో ఒక భారీ ప్రతిపాదనపై విస్తృత చర్చ జరుగుతోంది. అదేంటంటే పెన్షన్‌ను ఏకంగా 80% 800% వరకు పెంచే అవకాశం ఉందనైతే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గణాంకాల ప్రకారం చూస్తే ప్రస్తుతం ఈపీఎఫ్ 95 కింద కనీస పెన్షన్‌గా కేవలం రూ. 1000 మాత్రమే అందుతోంది. ప్రస్తుత ధరల దృష్ట్యా ఇది ఏమాత్రం సరిపోవటం లేదు. మరి అందుకే ఈ మొత్తాన్ని సుమారు రూ. 9,000 వరకు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే దాదాపు 9 రెట్లు పెరుగుదల అన్నమాట. నిజంగా ఈ ప్రతిపాదన గనక ఆమోదం పొంది అమల్లోకి వస్తే పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థిక భద్రత లేక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్ పెన్షనర్లకు ఇది జీవితాంతం కొండంత అండలాగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని మరియు తుది ఆమోదం కోసం ఎదురుచూస్తోందని సమాచారము. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడి అమల్లోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ పెన్షన్ 9,000కు పెరిగితే దానికి కరువు భత్యం, డీఏ కూడా జత చేసే అవకాశం ఉంటుంది. సో, దీనివల్ల పెన్షనర్స్ ఇతరులపైన ఆధారపడకుండా తమ కనీస అవసరాలైన పోషకాలు, వారి నెలవారీ మందులు, ఇంటి అద్దెలు మరియు ప్రయాణ ఖర్చులు వంటివి సులభంగా నిర్వహించుకోగలుగుతారు. ఆత్మగౌరవంతో బతకడానికి ఈ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం రూ. 1000లో ఉన్న పెన్షన్ మొత్తాన్ని 9,000కు పెంచాలన్న ఆలోచనే పెన్షనర్స్ జీవితంలో కొత్త వెలుగు నింపుతోంది. ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న సానుకూల సంకేతాల ప్రకారంగా ఈసారి పెన్షన్ పెంపు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించే అవకాశం కూడా ఈ చర్చల్లో ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కూడా ప్రభుత్వం అధికారికంగా బడ్జెట్‌లో దీనిని ప్రకటించే వరకు కొద్ది రోజులు ఓపికగా వేచి చూడటం మాత్రమే. ఏదేమైనా ఇది నిజంగా అమలైతే లక్షలాది మంది కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అందుకే దీనిని పెన్షనర్లకు సంబంధించిన బిగ్గెస్ట్ గుడ్ న్యూస్‌గా అయితే చెప్పుకోవచ్చు.